అఖిల భువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో మనం రాముణ్ణి తీసుకుని విశ్వామిత్రుల వారు జనకపురికి వెళుతూ ఉండగా మధ్యలో రాముల వారు ప్రశ్నించిన దాన్ని విశ్వామిత్రుల వారు దానికి తగిన జవాబులు చెప్పటము అనేటువంటి కథాగమనాన్ని తీసుకుని అందులో ఉన్న తత్వ పరిజ్ఞానాన్ని కూడా మనం నేర్చుకోవటం జరుగుతున్నటువంటి కాలము. ఇక్కడ రామాయణం అనేటువంటి ఈ ఆది కావ్యంలో బాలాకాండలో వాల్మీకి మహర్షి వ్రాస్తూ ఈయన మరుత్తుల గురించి ఈ దితి తాలూకు గర్భంలోకి ప్రవేశించినటువంటి ఇంద్రుడు గర్భస్థ శిశువుని 7 ఖండాలుగా చేశారు, 7 ముక్కలుగా చేశారు. ఆ చేసినట్టు 7 ముక్కలనే మరుత్తులు అని చెప్పేసి అంటారు. వీళ్ళని ఈ మరుత్తులు అనేటువంటిది ఏంటంటే ఏడవకు అని చెప్పేసి అని మారదా అనటంతో వీళ్ళని మరుత్తులు అని చెప్పేసి అంటారు అని చెప్పేసి ఆది కావ్యమైనటువంటి రామాయణంలో ఈ యొక్క వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ప్రాంజలిర్వజస్రహితో దితిన్ సక్రో భాష్యత హసుచిద్దేవి మస్తాపి పాదయో కృతమూర్జత అని చెప్పేసి ఈయన ఇందులో రాస్తూ 7 భాగాలు చేశారు అని చెప్పేసి ఈ పిండాన్ని 7 భాగాలు చేశారని, ఈ 7 భాగాల్లో మొదటి భాగాన్ని బ్రహ్మలోకంలో ఉంటుందని, తర్వాత 2వ భాగం ఇంద్రలోకంలో ఉంటుందని, 3వ భాగము ప్రసిద్ధుడైనటువంటి వాడిగా వాయువుగా అంతరిక్షమంతా కూడా సంచరించుతాడని చెప్పి మిగిలిన 4 కూడా 4 దిక్కుల్లో వీళ్ళు ఉంటారు, నీ ఆధీనంలో ఉంటారు, స్వతంత్రులుగా ఉంటారు అని చెప్పేసి ఈ దితి చెప్పినట్లుగా ఈ యొక్క వాల్మీకి మహర్షి రాస్తూ దీన్ని విశ్వామిత్రుల వారి చేతనే చెప్పించడం జరిగింది. కానీ ఇదే విషయాన్ని తీసుకున్నటువంటి వ్యాస భగవానుడు 7 భాగాలుగా చేసిన తర్వాత ఆ 7 భాగాలు కూడా పిల్లలుగా మారిన తర్వాత మళ్ళీ 7 భాగాల్ని మళ్ళీ ఇంకొక 7 భాగాలు, ఒక్కొక్క భాగాన్ని 7 భాగాల కింద 7 ఏళ్ళు 49 మంది మరుత్తులుగా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కృతయుగము అంటే త్రేతాయుగము నుంచి ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి మరుత్తులు అనేటువంటి వాళ్ళని 49 మందిగా ఈయన పేర్కొనటం జరిగింది. వాస్తవంగా వచ్చేటప్పటికి త్రేతాయుగంలో వ్రాయబడినటువంటి ఈ యొక్క రామాయణం వాల్మీకి కృతమైనటువంటి దాంట్లో 7 మాత్రమే చెప్పబడింది. మరి వ్యాస భగవానుల వారు మరి వారికి మూలమేమో మనకు తెలీదు. మూల గ్రంథం వాల్మీకి మహర్షి రాసినటువంటి గ్రంథమైనటువంటి రామాయణమే కానీ
వ్యాసో నారాయణో హరి అనేటువంటి ఒక పేరు ఇవ్వటంతో ఆయన ఏం రాసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి కార్యక్రమంగా ఆయన 49 మంది మరుత్తులను చూపించడం జరిగింది. కనుక ఇది లోక ప్రసిద్ధంగా ఉన్నటువంటి మరుత్తులు అనేటువంటి వాళ్ళు 7 మాత్రమే. ఈ 7 ఆవిడ చెప్పేటప్పుడు ఒకటిని బ్రహ్మలోకంలో ఉంటాడు అనేటువంటిది, అంటే బ్రహ్మకి ఆత్మకి ఏ విధమైనటువంటి డిఫరెన్స్ భేదము లేదు అని చెప్పటం మూలంగా ఈ యొక్క బ్రహ్మ పదార్థం దగ్గర ఉన్నటువంటి మరుత్తులు అనేటువంటి వాళ్ళలో మొదటివాడు ఆత్మతో సమన్వయము చెంది దేహంలోకి ప్రవేశిస్తాడు. 2 ఇంద్రుడు అనేటువంటిది, ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి భాగము, ఇది ఇంద్రుడు అంటే మనస్సు అని చెప్పుకున్నాం కాబట్టి మనస్సుతో ఉపేంద్రుడిగా అంటే చిత్తంగా ఈ యొక్క దేహంలోకి ప్రవేశించటం జరుగుతుంది. 3 అంతరిక్షమంతా సంచరిస్తున్నటువంటి వాయువు అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో, ఈ వాయువు అనేటువంటి ఈ పదార్థాన్ని ప్రాణవాయువుగా తీసుకుని, ప్రాణంగా తీసుకుని దేహంలోకి, మానవ దేహాల్లోకి రావటం జరుగుతుంది. ఈ 3 కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ 3 తర్వాత మిగిలినటువంటి 4 కూడా ఈ నీ తాలూకు ఆధీనంలో ఉంటారు, వాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వాళ్ళు అని ఈ దితి చెప్పినటువంటి దానికి ఇది అన్నమయ కోశము, అలాగే ప్రాణకోశము, అలాగే మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ 4 కోశములు కూడా మనస్సు తాలూకు ఆధీనంలో ఉంటాయి. అంటే ఇంద్రుడి తాలూకు ఆధీనంలో ఈ 4 కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి విషయం. ఈ పంచకోశ తత్వంలో ఉన్నటువంటి దాంట్లో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ 4 కోశములు కూడా మనస్సుకి ఆధారంగానే ఇవి పనిచేస్తాయి. మనసు బాగుండకపోతే ఇవాళ నేను భోజనం చేయను అని అంటాడు. మనస్సు బాగుండకపోతే తను చేయవలసిన కార్యక్రమాలన్నింటినీ కూడా అతను వాటిని కొంతసేపు పొడిగించడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ 4 మరుత్తులు కూడా ఈ యొక్క కోశాలను ఆధారం చేసుకుని ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయము. ఆనందమయ కోశము మాత్రము మనస్సునకు ఆధీనములో ఉండదు. ఆనందమయ కోశము స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తుంది. ఈ ఆనందమయ కోశమే మనస్సును ఉల్లాసపరుస్తుంది తప్పితే మనస్సు ఆనందమయ కోశాన్ని ఉల్లాసపరచలేదు. ఇదంతా కూడా తాత్విక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి, తత్వ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయము. కనుక ఇటువంటి విషయాలను తెలుసుకున్నప్పుడు, ఇటువంటి విషయాల్లో దాగి ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం మననం చేసుకునేటప్పుడు మనకి తగినటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి గురువులు మనకి లభించేటప్పుడు మాత్రమే విషయ పరిజ్ఞానం బయటకు వస్తుంది. లేకపోతే వ్యాస భగవానుడు రాసినట్టుగా మరుత్తులు అంటే 49 మంది అని చెప్పటం జరుగుతుంది. వాళ్ళ ప్లేస్మెంట్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని వ్యాసుల వారు విశదీకరించలేదు భారతంలో. వ్యాసుల వారు రామాయణాన్ని తీసుకునే, రామాయణం అంటే వేదానికి మూలమని చెప్పేసి అని తెలుసుకుని దాన్ని విపులీకరిద్దామని భారత భాగవతాలని రాసి అక్కడికి కూడా తను చెప్పవలసినటువంటి పరిజ్ఞానము, విజ్ఞానాన్ని
అందించలేక 18 పురాణాల వరకు కూడా పొడిగించుకు రావటం జరిగింది. ఇవి కాక హరివంశము కూడా రాయటం జరిగింది. అంటే వ్యాసుడిని ఎంత భగవానుడు అన్నప్పటికీ కూడా ఈ విజ్ఞానానికి సంబంధించిన విషయంలో వ్యాసుడు పరిపూర్ణుడు కాలేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. కనుక ఇటువంటి సమయంలో మనం ఒక చక్కని పాట విందాం. రామభద్ర
నీవు ఈ యొక్క ప్రదేశాన్ని చూసి ఈ విశాల నగరము అనేటువంటి దాని గురించి నువ్వు అడగటం జరిగింది. ఈ విశాల నగరము అనేటువంటిది ఇంద్రుడు పినతల్లైనటువంటి దితి వీరిరువురు కూడా కొంతకాలం ఇచ్చట నివసించటం జరిగింది. ఈ మరుత్తులు అనేటువంటి వాళ్ళు ఉద్భవించేంత వరకు కూడా ఈ ఇంద్రుడు దితి ఇక్కడ ఉండటం జరిగింది. ఈ ఉన్నటువంటి ఈ విశాల నగరాన్ని ఓ నరశ్రేష్ఠ, ఇక్ష్వాకురాజునకు ఆలంబర్త అను ఒక పట్టపురాణి అందు ఒక పుత్రుడు కలిగను. అతని పేరే విశాలుడు. అతడు పరమ ధార్మికుడిగా ప్రసిద్ధికెక్కను. ఆయన పేరుతోనే ఈ ప్రదేశమున విశాల అను నగరము నిర్మించబడినది, ప్రఖ్యాతికెక్కినది. ఓ రామ, మిక్కిలి బలిశాలి అయినటువంటి హేమచంద్రుడు ఈ విశాలుని కుమారుడు. హేమచంద్రుని అనంతరము అతని పుత్రుడైన సుచంద్రుడును ఘనత వహించెను. వ్యాఖ్యాతుడైన ధూమ్రాక్షుడు ఈ సుచంద్రుని కుమారుడే. ధూమాసునకు కలిగిన తనయుడు మృత్యుంజయుడు, పరాక్రమశాలియు, సర్వశుభలక్షణ పరమ సంపన్నుడును అయిన సహదేవుడు సుంజయుని సుతుడు, సహదేవుని పుత్రుడు కుశాశ్వుడు. అతడు పరమ ధార్మికుడు. కుశాశ్వుని కుమారుడైన సోమదత్తుడు ప్రతాపశాలియేగాక మహా తేజస్వి సోమదత్తుని పుత్రుడు. కాకుచ్చుడు అతడు ప్రసిద్ధి గన్నవాడు. కాకుచ్చుని కుమారుడు సుమతి. అతడు మహా తేజస్వి, అమరత్వుడు, అజేయుడు అయిన సుమతి ఇప్పుడు ఈ నగరమును పరిపాలించుచుండెను. ఈ యొక్క విశాల నగరాన్ని ఇప్పుడు ప్రస్తుతము రాజుగా పాలిస్తున్నటువంటి వాడు ఈ యొక్క సుమతి అనేటువంటి అతను పాలిస్తున్నాడు అని చెప్పేసరి విశ్వామిత్రుడు వీళ్ళ వంశక్రమాన్నంతటినీ కూడా చెప్పటం జరిగింది. విశాల నగరమును పాలించిన రాజులందరూ ఈ వంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహము చేత దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లిరి. వారు అందరూ మహాత్ములు, మిక్కిలి పరాక్రమశాలురు, ధార్మిక ప్రవృత్తి కలవారు అయి ఉన్నారు అని చెప్పేసని విశ్వామిత్రుడు చెప్పి, ఓ రాజులలో రాజోత్తమ, ఈ రాత్రి మనం ఈ విశాల నగరంలోనే మనం విశ్రమించి మరుసటి రోజు పొద్దున మనం బయలుదేరి మనం జనకపురికి వెళ్దాము అని చెప్పేసని విశ్వామిత్రుల వారు ఆ విశాల నగరంలోనే ఆ రాత్రి వాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి ఉన్నటువంటి సమయంలో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సుమంతుడు అనేటువంటి రాజు ఈ యొక్క విశ్వామిత్రుడిని ఎదురుకుండా పూర్ణ కలశంతో వచ్చి, మిగిలిన పరాక్రమవంతుడు యశస్వియు అయిన సుమంత మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు ఎరింగి ఆయనకి స్వాగత మర్యాదలు చెప్పుటకే పురోహితులతో బంధువులతో కూడి పూర్ణ కలశముతో ఎదురేగను. పిమ్మట సకల మర్యాదలతోనూ ఆయనను పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు కావించి పిదప విశ్వామిత్ర మహర్షితో అతను ఇట్లన్ను, ఓ మహాత్మా, నన్ను అనుగ్రహించుదలచి మీరు మా దేశమునకు దయచేసి విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ దర్శన భాగ్యము కూడా కలిగను. ఇట్లు ఇంకా నా అంతటి
ధన్యులు ఎవరు ఉండరు అని చెప్పేసని ఈ సుమంతుడు చెప్పడం జరిగింది. పక్కన అవతార పురుషుడైనటువంటి రాముడు ఉన్నప్పటికీ కూడా సుమంతుడు బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుణ్ణి చూసి, మీరు నా తాలూకు రాజ్యంలోకి రావటంతో నేను చాలా ధన్యుడనయ్యాను, నా అంత యశస్వి ఇంకొకడు ఉండడు అని చెప్పటంలో, ఇలా వాల్మీకి వ్రాయటంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అవతార పురుషుడి కన్నా బ్రహ్మఋషి అయినటువంటి విశ్వామిత్రుని గొప్పతనాన్ని ఆయన చెప్పటం జరుగుతున్నటువంటి విషయం. ఋషులందరూ కూడా బ్రహ్మఋషులు కాలేరు, మహత్తి కలిగినటువంటి వాళ్ళు కాలేరు. ఎందుకంటే విశ్వామిత్రుడు వశిష్ఠుల వారు మాత్రమే బ్రహ్మఋషులుగా ప్రఖ్యాతిగాంచారు. వశిష్ఠుల వారు వస్తుతః బ్రహ్మఋషి అయితే, విశ్వామిత్రుల వారు తన తాలూకు తపస్సు చేత ఆయన బ్రహ్మఋషి అవ్వటం జరిగింది. బ్రహ్మఋషి అయిన తర్వాత తన తాలూకు యాగాన్ని కాపాడటాన్ని గురించి రాముడి గురించి అయోధ్యకు వెళ్ళినప్పుడు, రాముడు చిన్నవాడు, 14 సంవత్సరముల వాడు కనుక నేనే వచ్చి యుద్ధం చేస్తాను అని ఈ దశరథ మహారాజు చెప్తే, దశరథ మహారాజా నీకు రాముడంటే తెలియదు, రాముడంటే నాకు అంటే ఈ యొక్క విశ్వామిత్రుల వారికి వశిష్ఠుల వారికి మాత్రమే తెలుసు, మిగిలినటువంటిది యజ్ఞయాగాది క్రతువులు చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అని చెప్పటం జరిగింది. కనుక రాముడు గురించి తెలిసిన వాడెవరయ్యా అంటే విశ్వామిత్రుడు. కనుక అందుకనే ఇక్కడ సుమంతుడు అనేటువంటి ఈయనకి విశ్వామిత్రుడు గొప్పగా కనిపించాడు, కానీ రాముడు మామూలు ఇక్ష్వాకు వంశపు కులతిలకుడుగా మాత్రమే కనిపించాడు అనేటువంటి విషయాన్ని మరువరానటువంటి విషయము. ఎందుకంటే ఒక దశరథుడి తాలూకు పుత్రుడిగా మాత్రమే ఈ సుమంతుడికి ఆయన గోచరించాడు. కనుక ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి చాలా అందంగా చక్కగా వ్రాయటం జరిగింది. కనుక ఇటువంటి కథాగమనాన్ని వినేటప్పుడు, ఇటువంటి కథని మనం తెలుసుకునేటప్పుడు విశ్లేషణపూర్వకంగా మనం తెలుసుకుంటే దానిలో ఉన్నటువంటి భావన, భాష మనకి బాగా అర్థమవుతుంది. లేకపోతే కథాగమనంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, సుమంతుడు అనేటువంటి వాడు వచ్చాడు, ఒక రాజు వచ్చి విశ్వామిత్రుల వారిని రమ్మని చెప్పేసని ఆహ్వానం పలికారు. మహానుభావ, నీవు రావటం మూలంగా నేను చాలా చరితార్థుడనయ్యాను, నా అంత గొప్పవాడు ఇంకా ఈ లోకంలో ఇంకెవరు ఉండరు అని చెప్పేసి అన్నాడంటే, ఒక ఋషిని పిలిచినటువంటి రాజు అంత గొప్పవాడు ఎలా అవుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ విశ్లేషించవలసినటువంటి విషయం ఉంది. కాబట్టి అందుకనే దాన్ని విశ్లేషించి, ఆయన బ్రహ్మ ఋషి కాబట్టి ఆ బ్రహ్మ సాంప్రదాయం తెలిసినటువంటి వ్యక్తి ఆ యొక్క రాజ్యంలోకి అడుగు పెడితే ఆ రాజ్యం తాలూకు ఘనత ఎంత వహిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క సుమంతుడు అనేటువంటి రాజు తెలుసుకున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినది. అంటే దీని మూలంగా వాల్మీకి మహర్షి ఏమి రాస్తున్నారంటే, కథాగమనంలో ఉన్నటువంటి విషయాలని చెబుతూ ఆ రాత్రి మనం అక్కడ విశ్రమిద్దాము అని చెప్పని రామచంద్రుడికి చెప్పి ఈ యొక్క రాముణ్ణి తీసుకుని ఈ యొక్క రాజమందిరానికి రావటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ విశదీకరించడం జరుగుతుంది. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ తెలుసుకుంటూ మనం ఈ యొక్క గమనాన్ని మళ్ళీ మనం రేపు ప్రారంభిద్దాము. అంతవరకు కూడా స్వామి శరణం. ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో మళ్ళీ విశ్వామిత్రుల వారిని రాముడు ప్రశ్నిస్తాడా, లేక విశ్వామిత్రుల వారే ఏమైనా చెప్తారా, వీళ్ళ ప్రయాణం ఎలా సాగుతోంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చక్కగా తెలుసుకుంటాం. జీవితమే ఒక ప్రయాణం.
జీవయాత్ర పోలిన ఈ శబరి ప్రయాణములో అని చెప్పేసని ఒక కవివరుడు రాశాడు. ఈ జీవయాత్ర లాంటి ఈ యాత్రలో జీవుడు భగవంతుడు కలిసి ప్రయాణం చేస్తూ ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రాముణ్ణి విశ్వామిత్రుణ్ణి కలిపి ప్రయాణం చేయిస్తూ మనకి చెప్తున్నటువంటి మహత్తరమైనటువంటి విషయాలని నిజంగా వారు వాల్మీకి మహర్షి వ్రాయటము, అటువంటి విషయాలని మా గురుదేవులైనటువంటి కృష్ణస్వామి గారు మాకు చెప్పటము, మేము మీకు చెప్తూ ఆనందించటము జరుగుతున్నటువంటి ఈ తరుణాన్ని పురస్కరించుకుని రేపు మళ్ళీ ఈ విషయాలని మాట్లాడదాం. అంతవరకు సెలవు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.